ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. వాల్మీకి ఆవాసంలో పిల్లలకు భోజనం, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ పురపాలక, ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆదేశానుసారం యువ నాయకులు ఎల్ కార్తికేయ సౌజన్యంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసంలో పిల్లలకు భోజనం మరియు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసిన జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అవ్వారి కేశర్బాబు, ప్రధాన కార్యదర్శి అల్లల ఆనందరావు, వల్ల మల్లేశం, వల్లల గంగాధర్, దయ్యాల మల్లారెడ్డి, వనమాల నిరంజన్, కోరుకంటి రాము, వెంకటేశ్వరరావు, రవీందర్, పెండం గంగాధర్, కావేటి నవీన్, కోటగిరి మోహన్, అబ్జర్ ఖాన్, గాజుల శ్రీనివాస్, గడ్డం లక్ష్మీపతి, గంగిపల్లి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. జనహృదయ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరుగులు తీయించి బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. మరి ఐటీ రంగాన్ని, మున్సిపల్ యొక్క రంగాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి ఎంతోమంది యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించిన శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, మాజీ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదినం సందర్భంగా మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ గారి తనయుడు కార్తికేయ గారి నాయకత్వంలో ఈనాడు వాల్మీకి ఆవాసంలో కేటీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి గతంలో చూసినట్లయితే సమైక్యాంధ్ర పాలన చూసినాం, తెలంగాణ రాష్ట్ర 10 సంవత్సరాల పాలన చూసినాం, మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలన కూడా చూస్తున్నాము. మరి అప్పటికి ఇప్పటికి చూసినట్టయితే మళ్ళా మన తెలంగాణను మళ్ళా సమైక్య ఆంధ్రలో కలిపే విధంగానే ఈ యొక్క నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా మరి తెలంగాణ ప్రజానీకం అంతా ఒకసారి గమనించాలని చెప్తున్నా. ఒకవైపు వర్షాకాలం వచ్చిందంటే మరి గతంలో ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లతో రైతులకు విత్తనాలే కానీ, యూరియా కానీ, అడుగు మందులే కానీ అన్ని విధాలుగా సమకూర్చే విధంగా ఉండే. ఇవాళ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. మరి గతంలో చూసినట్టయితే ఐటీ రంగంలో చాలామంది యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి కర్ణాటకకు, మరి ఇంకోవైపు కూడా బెంగళూరు వైపు కూడా కర్ణాటక రాష్ట్రానికి పోటీ పడి ప్రపంచం లోపలనే ఎన్నో అగ్రగామి సంస్థలైన ఐటీ సంస్థలను హైదరాబాద్లో నెలకొల్పి తెలంగాణ యొక్క బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి మన తారక రామారావు గారు. మరి వారికి కూడా మేమందరం కలిసి భగవంతుని ప్రార్థించేది ఏంటంటే వారికి కూడా మళ్ళా అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యంతో ఉండి
మరి తెలంగాణ లోపల మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంగా తీసుకొచ్చే విధంగా శాయశక్తుల కృషి చేయాలని చెప్పని వారికి వేరుకుంటూ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకుల కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా వారికి పత్రికాముఖంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.